స్టాగ్నేషన్ పీరియడ్ అంటారు. ఒక దశకి చేరాక అక్కడ నిలిచిపోతుంటుంది. హైదరాబాద్లో ధరల పెరుగుదల అన్నటువంటిది పీక్ స్టేజ్కి చేరిపోయింది. ఇంకా అంతకు మించి పెట్టి ఏం చేసుకోవాలో తెలియదు. అందరూ అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ కొనడానికి సిద్ధంగా లేరు జనం. ఎందుకంటే జనం దగ్గర ఆర్థిక స్తోమత ఆ స్థాయికి ఉండాలి కదా. అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కీలకమైనటువంటిది అదే. అక్కడ 30 లక్షలకో 40 లక్షలకో దొరికేదేమీ లేదు. ఈవెన్ దాన్ని ఏమంటారు, మన బస్తీలలో కూడా కోట్ల రూపాయలకి చేరినటువంటి సందర్భం. ఇంకా అంతకు మించి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఏదో ఒక టెంపర్ రావాలి. అట్లాంటి రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా చంద్రబాబు ఓడాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఓడితే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ పెట్టుబడులు అక్కడ పెడతారు. 2019లో స్టాగ్నేట్ అయినటువంటి దశలో చంద్రబాబు ఇక్కడ ఓడటంతో చాలామంది తీసుకెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టారు. ఈవెన్ మద్యం కూడా ఇక్కడ దుకాణాలని, ఆంధ్రప్రదేశ్లో దుకాణాలని ప్రభుత్వ పరం చేసేటప్పటికి ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి వేలంలో కోట్లు పెట్టి పాడుకున్నారు. ఆంధ్ర వాళ్ళే, కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రత్యేకించి ఈ ట్రిప్ కనుక అంటే మళ్ళీ ఈ మధ్యన ఆగింది. కమ్మ సామాజిక వర్గం అక్కడ పెట్టుబడులు తగ్గించారు. ఆంధ్రాలో మళ్ళీ చంద్రబాబు గెలుస్తున్నారు అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బాబు ఓడితే మళ్ళీ ఆ పెట్టుబడులన్నీ అటువైపుకి వస్తాయి. ఆస్తులు కొనేది ఇతర దేశాల్లో సంపాదించిన డబ్బులతో కొనేటటువంటిది అమరావతి చుట్టుపక్కల కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల కొనడానికి వస్తారు. తద్వారా రేట్లు పెరుగుతాయి అన్నటువంటిది చాలా బలంగా నమ్ముతున్నది అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వింగ్.